నా ఇబ్బందులు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎన్ని ఇబ్బందులున్నా మీ సమస్యల పరిష్కారం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. 93% గెలిపించారు మా ఈశ్వరరావు గారు ఎన్డీఏ అభ్యర్థి. మిత్రపక్షంలో ఇవాళ చూస్తే ఆలోచించిన తర్వాత ఈశ్వరరావు గారు రిపోర్ట్ తెప్పిస్తే నేను కూడా తెప్పించుకున్నాను, మళ్ళీ సీటు గెలవాలి కాబట్టి. మీలో ఒకటిగా ఉన్నాడు, మంచి పేరుందంటే ఇస్తే 30,000 ఓట్లతో గెలిపించారు మీరందరూ. ఇది ఎప్పటికీ మర్చిపోలేం. పక్కనే అప్పలనాయుడు గారు ఉన్నారు, మొన్నటి ఎవరికో కార్యకర్తగా తిరిగాడు ఇదే నియోజకవర్గంలో. నేను ఆలోచించాను, నమ్మకస్తుడు, మంచి వ్యక్తి, ఎందుకు ఎంపీగా పెట్టకూడదని ఒక కార్యకర్తను ఎంపీ చేసిన పార్టీ ఎన్డీఏ. ఇవన్నీ కూడా సాధ్యమైనప్పుడు మీ జీవితాల్లో మార్పు తేలేమా అని నేను అడుగుతున్నా. ఇప్పుడే ఎమోషనల్గా మా రామ్మోహన్ నాయుడు మాట్లాడాడు. శ్రీకాకుళం నేరుగా మీరు హైదరాబాద్ పోతే కూకట్పల్లిలో శ్రీకాకుళం కాలనీ ఉంటుంది, ఢిల్లీకి పోతే శ్రీకాకుళం కాలనీ ఉంటుంది, ఎక్కడ పోయినా శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. ఆర్మీలో ఎక్కువ ఎవరు దేశాన్ని కాపాడడానికి పనిచేస్తారంటే దానికి చిరునామా కూడా మళ్ళీ శ్రీకాకుళమే. అలాంటి త్యాగాలు చేశారు. వేరే రాష్ట్రాలకు పోయి ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం మీరు పనిచేస్తున్నారు. అందుకే ఇక్కడ చూశాను, మా నాయకులు కూడా రోషం రావాలని చెప్పాను. 26 జిల్లాలుంటే 26 జిల్లాల్లో తక్కువ తలసరి ఆదాయం, దీన్ని ఇంగ్లీష్లో పర్ క్యాపిటా ఇన్కమ్ అని మాట్లాడతాం. తలసరి ఆదాయం అంటే ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కలిసి అంతే ఆదాయం వస్తుంది. అంటే అంత తక్కువ ఆదాయం రావడానికి ఇక్కడ ఎలాంటి కొరతలు ఉన్నాయి? తెలివితేటలకు కొరత లేదు, నాయకత్వానికి ఏమాత్రం కూడా తక్కువ కాదు. వనరులైతే వంశధార ఉంది, నాగావళి ఉంది, నిరంతరం నీళ్లు వస్తాయి, సముద్ర తీరం ఉంది. నేషనల్ హైవే ఎక్కువ ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. ఇంకో పక్కన గనులున్నాయి, బంగారు బండే భూమి కూడా ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంకా వెనుకబడి ఉన్నారు. నేను అందుకని ఒక సవాలుగా తీసుకున్నా, అవసరమైతే మళ్ళీ మళ్ళీ వస్తా, ఈ జిల్లాను బాగు చేసే వరకు నేను మీకు అండగా ఉంటానని ఈరోజు మీకు మాట ఇస్తున్నా. అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. కానీ సమాజంలో వెనుకబడిన వర్గాల్లో అట్టడుగు నుండే కొన్ని వర్గాలు ఉన్నాయి. అందులో మత్స్యకారులు ఒకటి. మీరెప్పుడు సముద్రాన్నే నమ్ముకున్నారు. తెల్లవారుతో పోయి అర్ధరాత్రి పోయి మళ్ళీ తిరిగి రావాలంటే ఆడబిడ్డలు తిరిగి వచ్చే వరకు ఎక్కడికక్కడ గందరగోళంగా భయాందోళనలో ఉంటారు. అలాంటి జీవితం మీది. అలాంటప్పుడు మీ ఆదాయం కూడా అక్కడికక్కడే వచ్చే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే వేట విరామం 2 నెలలు 61 రోజులు మనం ఇస్తాం. దానికి కారణం సముద్రంలో చేపల అభివృద్ధి కావాలి. పిల్లలు వేసే సమయం అది. ఆ సమయంలో డిస్టర్బ్ అయితే చేపే ఉండదు. కాబట్టి విరామం ఇవ్వాలనే ఉద్దేశంతో విరామాన్ని ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో ఒకప్పుడు మీరు విరామం ఇస్తే, ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పుడు కూడా సముద్రానికి పోతేనే మీ కడుపు నిండుతుంది. ఒకరోజు పోకపోతే ఆ రోజు పస్తే. అందుకే నేను ఆలోచించిన తర్వాత 14వ సంవత్సరం 15వ సంవత్సరంలోనే వేట విరామం సమయంలో
ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఒక 10,000 ఇచ్చారు. 10,000 ఇచ్చారు కానీ చాలా ఉపన్యాసాలు చెప్పారు. ఫిష్ ఆంధ్ర అన్నారు. 300 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఏం పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఏ మత్స్యకారుడి జీవితమైనా బాగుపడిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు లాభం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నాకు కష్టాలున్నాయని నేను చెప్పచ్చు కానీ నేను చెప్పను. అందుకే 1,29,178 కుటుంబాలకి 20,000 చొప్పున 259 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో ఈరోజు నేను వేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కలా. నేరుగా మీ దగ్గరకు వచ్చా, మీ సమక్షంలో మాట్లాడుతున్నా. మీ కష్టాలు నేను అర్థం చేసుకోవడానికి వచ్చాను. ఏదో వచ్చినప్పుడు ఇంత మునుపు ఉండే పాలకులు వచ్చుంటే ఇక్కడుండే మీ కొబ్బరి చెట్లు గోవిందా. ముందు కొబ్బరి చెట్లు వెళ్ళిపోయేటివి. అంటే ఒక నాయకుడు వస్తే ప్రజాహితం కోసం వచ్చినప్పుడు చెట్లు నరికేయడం, లేకుంటే ఎక్కడికక్కడ పరదాలు కట్టేయడం, అనేక సమస్యలు. ఇంకైతే కొంతమంది ఇంట్లో నుంచి బయట రానియకుండా నెత్తిన చేపెట్టడం, ఇలాంటివన్నీ కూడా నేను ఒక నెగతాళి చేయడం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది ఒక బాధ్యతగా ఉండాలి. ప్రజల ఆదాయాన్ని పెంచాలి, మీ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి. నేను విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ ఇచ్చాను. నేనుంటే 1 సంవత్సరంలో పూర్తయ్యేది. వీళ్ళు వచ్చారు, మొత్తం మార్చారు. ఏమైనా వచ్చిందంటే రాలేదు. మళ్ళీ నేనే వచ్చి దాన్ని పూర్తి చేసే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. రాబోయే రోజుల్లో ఈరోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు రామ్మోహన్ నాయుడు గారి తండ్రి ఎర్రమనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండి శ్రీకాకుళానికి ఉద్దానానికి నీళ్లు తీసుకొచ్చారు. ఈరోజు మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కాబోతుంది. అది శుభ పరిణామం ఈ జిల్లాలకి. ఈరోజు కేంద్రంలో 2 మంత్రులుంటే, ఒక కేబినెట్ మినిస్టర్ ఉంటే, ఆ కేబినెట్ మినిస్టర్ని నేను రామ్మోహన్ నాయుడుకి ఇచ్చానంటే, ఈరోజు నేను ఇచ్చిన తర్వాత నిన్న ఢిల్లీకి పోతే కూడా మీ రామ్మోహన్ నాయుడు అండి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, చాలా బాగా పనిచేస్తున్నాడు అభినందించే పరిస్థితికి వచ్చారు. ఒక యువకుడు ఉత్సాహవంతుడు. నేను అందుకే అడిగా, రామ్మోహన్ నువ్వు చదువుకున్నావు, పర్డ్యూ యూనివర్సిటీగా చదివావు, శ్రీకాకుళం అభివృద్ధి కాకపోతే నీ డిగ్రీ వాపసు ఇవ్వాల్సి వస్తుందని ఇప్పుడే చెప్పా. నాకు ఒక నమ్మకం ఉంది, ఆయన కానీ ఈ టీం ఇప్పుడుండే టీం అంతా కూడా ఎమ్మెల్యేలందరూ, శంకర్రావు కూడా మనం చూశారు, మంచి డ్రామా. మా ఎమ్మెల్యేస్ మీటింగ్లో అయితే ఈశ్వరరావు అయితే చాలా బ్యూటిఫుల్గా, ఈశ్వరరావుకి ఇంత టాలెంట్ ఉందని నాకే ఆశ్చర్యం వేసింది. అలాంటి ఇప్పుడు కూడా మీతో మాట్లాడినప్పుడు చూశారు, ఎంత కన్విన్సింగ్గా మనసు కరిగిపోయేట్టుగా చాలా మీ సమస్యలన్నీ పూసకొచ్చినట్టు చెప్పగలిగాడంటే ఒక ప్రజాప్రతినిధికి ఉండవలసిన లక్షణాలు ఇవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి టీం ఉన్నప్పుడు ఎందుకు అభివృద్ధి కాలేమని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో కూడా ఒక మార్పు రావాలి. నేను ఆడబిడ్డలను అడిగాను, వస్తానని. ఏం చదువుకున్నారన్నా? పోలీస్ చదువుకోవాలా, పోలీస్ కంటే పోలీస్ భార్య బెటరు, ఆవిడ 7వ తరగతి వరకన్నా చదువుకోనుంది. అదే మరి ఆడబిడ్డలు అడిగితే కష్టాలు ఉన్నాయి, చదివించాలనే ఆలోచన రాలేదు. మా పిల్లలు కూడా ఈరోజు సముద్రంలోకి పోయి చేపలు పడుతున్నారనే పరిస్థితికి వచ్చారు. అంటే జీవితాంతం తరతరాలుగా
వారసత్వంగా మనకు వచ్చిన వారసత్వాన్ని పేదరికంలోనే బతకాలని అడుగుతున్నా. అనేక అవకాశాలు ఉన్నాయి. అలాంటి అవకాశాలు ఉపయోగించుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మత్స్యకారుల విషయానికి వస్తే దగ్గర మీరు చూసినప్పుడు మన అన్ని గ్రామాల్లో తీర ప్రాంతం అంతా మత్స్యకారుల గ్రామాలు ఉన్నాయి. మనం కూడా చేపల విషయంలో అందరికంటే ఎక్కువ ఆంధ్ర రాష్ట్రం ముందుంది. 555 గ్రామాలు మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. కానీ 555 గ్రామాలున్నా నేను మీ గ్రామానికి వచ్చానంటే ఈ గ్రామం దశ దిశ మార్చాలి. మీ కష్ట సుఖాలు అర్థం చేసుకోవాలి. తద్వారా రాష్ట్రానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చి అన్ని మత్స్యకార గ్రామాలని బాగు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దేశంలో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపద 29% మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది. రెండోది 32% ఎగుమతులు చేస్తున్నాం. 55 లక్షల మెట్రిక్ టన్నులు చేపలు కానీ రొయ్యలు కానీ మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల 16,50,000 మందికి ఉపాధి కలుగుతూ ఉంది. నేను ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా. చేపలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఒకప్పుడు అందరూ వరిధాన్యం తినేవాళ్ళం. లేకపోతే రాను రాను కొన్ని రోజుల తర్వాత వరి ధాన్యం ఇది లేకపోతే కొంతవరకు చికెన్ మటన్కి వెళ్ళేవాళ్ళం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, మత్స్యకారులు మీరంతా కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే చేపలు తప్ప వేరే మార్గం లేదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనుషుల్లో తెలివితేటలు పెరగాలన్నా, పిల్లలకు మెదడు అంటే మైండ్ బాగా పనిచేయాలన్నా చేపలు చాలా ముఖ్యం. చేపల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మన ఆరోగ్యం బాగుంటుంది. హార్ట్ అటాక్ కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటి రావు. చాలామందికి తెలియదు. కానీ చేపలు అనేటివి భవిష్యత్తులో ఒక మంచి ఆహారం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.